హాయ్ అండి. నేను స్నానం చేసొచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తాననేది చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను గ్యాస్ కాడ పసుపు, కుంకుమ, అక్షంతలు అనేది యేసుకుంటున్నానండి గ్యాస్ కాడ. ఎందుకంటే నేను శుక్రవారం ఇలాగే యేసుకొని పూ దే దండం పెట్టుకొని గ్యాస్ అయితే ఎలిగిస్తాను. ఇప్పుడైతే నేను రైస్ అయితే కడిగేసి పెట్టుకున్నానండి. రైస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను పప్పు కూడా కడిగేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పొద్దున్న పప్పయితే ఇవాళ వండుతున్నానండి. పూజ కాడ చేసుకుంటూను నేను ఈ వంటనేది చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే చిన్న పిల్లలున్నవాళ్ళం కదండీ! అటు చేసుకోవాలి, ఇటు చేసుకోవాలి. నేను ముందు రోజే ఫ్రిడ్జ్‌లో ఇలాగ అన్నీ కోసుకొనయితే పెట్టేసుకుంటానండి. ఇవాళ నేనైతే పప్పు, టమాటా అయితే వండుతున్నాను పిల్లలకి. ఇవైతే కుక్కర్‌లో ఏసేసి నేను పెట్టేసుకుందామని. మనం ఏంటంటే పిల్లలతో ఉన్నవాళ్ళం కదండీ! ఇలాంటియన్నీ సింపుల్‌గా మనకెప్పుడు ఏది కుదిరితే అప్పుడే చేసుకోవాలండి. అప్పుడే మనకి పనులు కూడా ఈజీ అవుతాయి. ఇందుట్లో అయితే నేను పసుపయితే యేసుకుంటున్నానండి. నేను ఇప్పుడు పిల్లలు లేసేలోపు వంటయితే చేసేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు లేస్తే నాకు పని అస్సలవ్వదు వాళ్ళు రెడీ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి నేను కారం వేస్తున్నానండి. మా పిల్లలు ఎక్కువ కారం తినరు. అందుకని నేను కొంచెం 4 పచ్చిమిరపకాయలు కొద్దిగా కారం వేస్తున్నాను. ఎందుకని ఇది ఒక్కో పని ఇప్పుడు చేసేసుకుంటే మనకే పని ఈజీగా ఉంటది. హడావిడి అనేది ఉండదండి. ఇప్పుడు ఇలా అయితే ఏసేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ వచ్చి కొంచెం కల్లుప్పయితే వేస్తానండి. చాలామంది ఏంటంటే కొంచెం ఉప్పు ఏయకూడదంటారు గానీ, నేనైతే కొంచెం ఏస్తాను. ఎందుకంటే, ఆ ఉప్పులో ఉడికిన టేస్ట్ బావుంటదండి. ఏయలేనిది కొంచెం చప్పదనం అయిపోద్ది. ఉడికాక ఎంత టేస్ట్ అయినా రాదు. ఇప్పుడు అంతగా సాలపోతే తర్వాత వేసుకుంటానండి. ఇప్పుడైతే కొంచెం అయితే ఏసాను. ఇప్పుడైతే కుక్కర్ అంతా ఇలా కలిపేసుకుంటాను. కలిపేసుకొని దీనికైతే ఇప్పుడు ఇలా అన్నీ ఏసేసుకున్నాం కదండీ! ఇప్పుడైతే కుక్కర్ అయితే మూత పెట్టేసుకుంటాను నేను. మూత పెట్టేసుకొని స్టవ్ మీదయితే పెట్టేసుకుంటాను నేను. ఓకేనండి. ఇప్పుడైతే నేను గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నానండి. ఇలాగ కుక్కర్ అయితే ముందు పెట్టేసుకుంటున్నాను. ఇది 4 పొయ్యిల గ్యాస్ అండి మాది. మాకు ఒకలిచ్చారు. అందుకని ఇప్పుడు నెక్స్ట్ వచ్చైతే నేను ఇడ్లీ అయితే పెట్టేసుకుంటానండి పిల్లలకి. వాళ్ళేసే లోపల టిఫిను, వంట అన్నీ అయిపోవాలండి నాకు. అప్పుడే నా పని కొంచెం ఈజీ అవుతది. ఇలాగ ఇడ్లీ పెట్టేసుకొని అన్నీ ముందు రోజు మనం చట్నీ కూడా అన్నీ ఆడేసుకుంటే మనకి ఈజీ అయితే ఉంటదండి. అందుకని నేను ముందు ఇడ్లీ అయితే పెట్టేసుకుంటాను. ఇడ్లీ అయితే ఏతేసుకొని నేను స్టవ్ మీదయితే పెట్టేసుకుంటానండి. ఇప్పుడు ఏంటంటే 4 పొయ్యిలు కదండీ! 4 పొయ్యిల మీద 4 పెట్టేస్తే మనకు కూడా ఈజీగా అన్నీ అయిపోతుందండి. లెగ్గానే మన హడావిడి అన్నీ ముందు రోజు కూడా మనం కూరగాయలు కోసుకొని అన్నీ పెట్టేసుకుంటే మనకు కూడా పని ఈజీ అవుద్ది. ఇప్పుడైతే ఇడ్లీ అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకుందామండి. నెక్స్ట్ వచ్చి నేను దేవుడి కుందులకి, దేవుడి పటాలకి, చెంబులకి అన్నిట్లికి పసుపు రాసయితే బొట్లయితే పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ఆ వంట అయ్యేలోపు ఇలాంటియన్నీ ఇంక మా వోళ్ళు ఎవ్వరూ లెగలేదు. ఇప్పుడే కొంచెం వెలుగొచ్చింది. ఇప్పుడైతే విజిలయితే వచ్చేసిందండి. ఇప్పుడు పిల్లలకి నీళ్లు కాసాను. పప్పు అయిపోయింది, అన్నం అయిపోయిందండి. ఇప్పుడు సైడొచ్చి పాలు కూడా కాఫీ గురించని కాస్తున్నాను. ఇప్పుడైతే కాఫీ అయితే కలిపేసుకొని మా వారినైతే నేను లెగ్గొట్టేస్తానండి ముందు. ముందాయన లేస్తే తర్వాత పిల్లల్ని కూడా లెగ్గొట్టేస్తాను. ఎందుకంటే వీళ్ళు అందరూ లేస్తే వాళ్ళ పనులాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఉన్న పనులు ఇవన్నీ కూడా నేను చేసుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుంది కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంకెళ్తారు. మా బాబు, మా వారైతే ముందెళ్ళిపోతారండి. తర్వాత మా పాపెళ్తుంది. ఇప్పుడైతే నేను మా వారికి, నాకు ఇలాగ కాఫీ అయితే ఏసేసుకుందామని అనుకుంటున్నాను. ఇంగోండి ఇద్దరికి గ్లాసులయితే పెట్టుకున్నాను. ముందు మా వారికి కాఫీ అయితే పట్టుకెళ్ళి ఇచ్చేద్దామండి. నేనే వీడియో తీసుకొని, నేనే కాఫీ ఇచ్చుకొని చేయాల్సొస్తుంది. ఇంక మా పిల్లలు ఇంకా లెగలేదు. మా వారిని లెగ్గొడతాకెళ్తున్నాను. ఇటు చూడండి వీడు ఒక పక్కనే, వీడు వాళ్ళ డ్యాడీ ఎప్పుడు లేపుతాడు, నన్నెప్పుడు బయటకి తీసుకెళ్తాడని చూస్తున్నాడండి. ఇప్పుడు రోజు తీసుకెళ్తాడు వాళ్ళ డ్యాడీ.
చూస్తున్నాడండి అలాగా. హ్మ్. ఇప్పుడైతే పప్పయితే ఉడికిపోయిందండి. నేను విజిలయితే ఎక్కువ రానివ్వనండి. ఒక విజిలే రానిస్తాను. ఎందుకంటే మా పాపకి, మా పిల్లలకి, మా వారికి ఎక్కువ ఉడకకూడదు. కొంచెం బద్దలుగా ఉండాలి. ఇంగోండి ఇప్పుడైతే నేను అవి అన్నీ ఈలోపు నేను గుమ్మం కాడ ముగ్గులైతే పెట్టేసుకున్నాను. తెల్లారగట్ల లేసి కడిగేసి ముగ్గులైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే గుమ్మానికైతే పసుపు బొట్లయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే నేను తులసి కోట కాడైతే ముందు పసుపు రాసి బొట్లయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి గుమ్మాలకి పసుపు రాసి బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ ముందు మనం అవి వంట చేస్తా, టిఫిన్‌లేస్తా చేసేసుకున్నామనుకోండి, మనకి కొంచెం వాళ్ళెళ్ళగానే ఇలాంటి పనులన్నీ కొన్ని కొన్ని అయిపోతే మనం ఆళ్ళు వెళ్ళగానే ప్రశాంతంగా కూర్చొని దేవుడికైతే దీపారాధన చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగే చేస్తాను. పిల్లలున్న వాళ్ళకి అన్నీ ఒకసారంటే అవ్వదు. కొంతమంది అనొచ్చు. మళ్ళీ మీరు తర్వాత చేసుకోవచ్చు కదండీ పిల్లలెళ్ళాకని. దాని గురించి నేను తర్వాత చెప్తానండి. నేనెందుకింత గుమ్మం మీదయితే ముగ్గయితే పెట్టేసుకుందామండి మనం. ముందు గుమ్మం కాడ అయితే ముగ్గు పెట్టేసుకొని గుమ్మంకి దండమయితే పెట్టేసుకున్నాను నేను. నెక్స్టొచ్చేసి నేను శుక్రవారం ఉప్పు దీపమయితే వెలిగిస్తానండి నేను. ఆ ఉప్పు దీపం నేను మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది 3 వారాలనుకుంటారు. కొంతమంది 5 వారాలనుకుంటారు. నేనిలాగా కల్లుప్పు ప్యాకెటయితే నేను కొత్తదండి. ఇంతవరకు ముందు ఎలిగించాను. అందుకని ఈ ప్యాకెట్ వాడతాను. ఇలా 3 దోసల్లో అయితే వేసేసుకోవాలండి. ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ రెండో ప్రమిద కూడా పెట్టుకొని, దాంట్లో కూడా ఉప్పయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా యేసుకున్న తర్వాత మళ్ళీ మూడో ప్రమిదయితే పెట్టుకోవాలండి ఇలా ఉప్పు దీపం. ఇష్టమండి ఇలా పెట్టేసుకొని ఎన్ని వారాలైతే అన్ని వారాలు అనుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను పప్పయితే ఉడికిపోయింది కదండీ! తాలింపయితే యేసేస్తున్నాను. చూసారు కదండీ! తాలింపయితే ఎగించేసాను. పప్పులో అయితే తాలింపయితే పెట్టేస్తున్నాను. వంట అయిపోయిందండి. అన్నం అయిపోయింది. పప్పు అయిపోతుంది. ఇడ్లీ కూడా అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని, నా పనులు నేను చేసుకుంటున్నాను. అలాగే వంట చేస్తూ ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులైతే నేను చేసేసుకుంటున్నానండి దేవుడి కాడికి. అందుకని వంటయితే అయిపోయింది. పప్పు, టమాటా అయిపోయిందండి. ఇప్పుడైతే మా బాబయితే వాడు రెడీ అయిపోయాడు. ముందు వాడైతే ఎళ్ళాలి కాబట్టి వాడికైతే ఇడ్లీ అయితే తీసేస్తున్నానండి. వాళ్ళకి పెట్టేస్తున్నాను ముందు. మా వారు, మా బాబయితే ముందెళ్ళిపోతారు. ముందు రోజే నేను టమాటా చట్నీ అయితే చేసేసానండి. అందుకని వాళ్ళకి ఇడ్లీను, టమాటా చట్నీ అయితే వేసేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చి బాబు వెళ్ళిపోయాడని పాపకి జడైతే వేస్తున్నాను. మా పాపకి జడ అయిపోయాక మా పాపకి కొంచెం క్యారేజ్ అయితే పెట్టేసి, ముందు మా బాబు, మా వారైతే ఎళ్ళిపోయారు. ఇప్పుడు మా పాప ఆటో అయితే వచ్చేసింది. మా పాపకి క్యారేజ్ కట్టేసి, ముందు మా పాపను కూడా పంపించేసాక, మనం నెక్స్ట్ ఇగో మా పాపకి క్యారేజ్ అయితే ఇచ్చేద్దాము. ఇప్పుడైతే మా పాప అయితే వెళ్ళిపోతుందండి. ఇంగోండి మా పాప ఇలా ఎళ్ళిపోతుంది. ఇగోండి ఇది చూడండి ఇక్కడ అదెళ్ళిపోతుందని ఇంక దాని ఇష్టం అరుస్తూనే ఉంటదండి. అది ఎళ్ళేదాకా కూడా అరడమే ఇంకా. ఇటొస్తదని చూడండి అది చూస్తుందది. అది ఎవరు ఎటొస్తారనేది కూడా తనకి చక్కగా చూస్తదండి. రోజు ఇంక అలవాటయింది కదండీ! ఎటునుంచి ఎటొస్తారు కూడా చూస్తది. మేము బయట నుంచి వచ్చేటప్పుడు కూడా ఇలాగా పైనుంచి వస్తాను పైకి చూస్తది. ఇప్పుడు ముందైతే మా బాబు, మా పాప ఎళ్ళేవారండి. ఇప్పుడు మా బాబు ఎళ్ళిపోతున్నాడు ఒక్కడే. మా వారితో మా పాప ఒక్కతే వెళ్తది. తర్వాత ఉన్నవాళ్ళు ఎక్కుతారండి మా పాపతో పాటు. ముందే మా పాప కూడా ఎళ్ళిపోతుంది. ఇది చూడండి అదెళ్ళిపోతుందండి. దీని ఇష్టం ఇంక అరడమేనండి ఇంక దీన్ని. అరుత్తనే ఉంటది అలాగా. నన్ను కూడా తిట్టేస్తదండి. "ఎందుకు పంపించావు? ఎందుకు పంపించావు" అని. హ్మ్. అందరూ ఎళ్ళిపోతున్నారు. నన్నెందుకు తీసుకెళ్తలేదని ఎ అలా అరుస్తనే ఉంటదండి ఇంకా. వాళ్ళెళ్ళేదాకా అరుస్తనే ఉంటది. చూడండి ఎలా చూస్తుందో. హ్మ్. ఎవ్వరు వెళ్ళిపోయినా అలాగే అరుస్తదండి. హ్మ్. ఇప్పుడైతే మా పిల్లలైతే వెళ్ళిపోయారు కదండీ! ఇప్పుడు మనం ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు. ఇంక నేను కూడా పూజ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఏంటంటేనండి దేవుడికి ప్రసాదం అయితే చేసుకుంటున్నానండి. ఇవాళ మూడో రోజు శుక్రవారం కదండీ! నేను ఆవు పాలతోని అటుకులు, బెల్లం కలిపి నేను దేవుడికి నైవేద్యంగా పెడుతున్నానండి. ఎందుకంటే ఈ వినాయకుడి వారికి అటుకులంటే ఇష్టమంటండి. అందుకే నేను బెల్లం కలిపి అటుకులైతే పెడుతున్నాను ఆవు పాలేసి. అయితే అటుకులన్నీ కలిపేసుకున్న తర్వాత ఓ గిన్నెల్లోకైతే తీసేసుకుంటున్నానండి. పైన పీఠం కాడ కోటిని, వినాయకుడి వారి దగ్గర కోటిని నేను తీసేసుకుంటున్నాను. ఇలా ప్రసాదాలన్నీ చేసేసుకుంటున్నాను.
ఎవరైనా మన ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా కామెంట్‌లో ఏమైనా పెట్టాలంటే ఏమైనా నాతో ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసండి ఇంకోటి దేవుడి ప్రసాదం అయితే పెట్టేసాను. దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి. ఇలా ముందైతే పైనైతే చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ కూర్చొని చేయడానికి అవ్వదు. ఇలా నుంచొని చేయాలి. అందుకని ముందు పైనైతే చేసేసుకున్న తర్వాత ఈ వినాయకుడి వారి పూజ అయితే నేను తర్వాత కింద చేస్తాను. ముందు అసలైన పీఠం కాడ వినాయకుడి వారు ఉన్నారండి. ఆయనకి ముందు చేసిన తర్వాత దీపారాధన చేస్తున్నాను పైన. మేము రోజు చేసేదండి ఇక్కడ. మేమిక్కడ ఎప్పుడు చేస్తాము. ఇక్కడ చేస్తున్నాను ముందు. ఇప్పుడైతే వినాయకుడి వారి దగ్గర కూడా నేను వెలిగించేసానండి. ముందైతే పైనైతే వెలిగించేసాను. కింద కూడా దీపాలైతే వెలిగించేసానండి. నేను ఇక్కడ ఈశాన్యం మూలన ఏంటంటే ఉప్పు దీపం అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ శివుడు, పార్వతి ఉన్నారు కదా! ఇక్కడ ఈశాన్యం మూలన అయితే నేను పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ గౌరమ్మ తల్లి సెట్ కూడా పెట్టుకున్నాను నేను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పటికి నేను మంగళగౌరి వ్రతాలు కూడా చేశాను. అప్పుడు కొనుక్కున్నానండి ఇది. మళ్ళీ దేవుడి దయ మనం సపోర్ట్ అవుతే ముందుగా మనం ఇంకా చూపిస్తాను. ఇక్కడైతే నేను ముందుగా అయితే దేవుడి పీఠం కాడైతే నేను ముందుగా ఇక్కడైతే దీపారాధన చేసుకుని, ఇప్పుడు మనం నెక్స్ట్ వినాయకుడి వారి దగ్గర కూర్చొని మనం పూజ అయితే చేసుకుందాము. చూసారు కదండీ! మా దేవుడి పీఠం బావుందండి. మీకు నచ్చుతదని అనుకుంటున్నాను. మనకున్న దాంట్లోనే చేసుకోండి. ఏమీ పర్లేదు. వాళ్ళేదో చెప్పారు, ఈళ్ళేదో చెప్పారని మనం ఏం కాదు. మనకున్న దాంట్లోనే చేసుకోవాలి తృప్తిగా. ఇంగోండి ఇక్కడ మా వినాయకుడి వారు. ఇక్కడ కూడా మనం వినాయకుడి వారి పూజ అయితే చేసేసుకుందామండి. ఇప్పుడైతే ఇక్కడ కూర్చొని ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసుకుందాము. నేనొచ్చేసి ఇక్కడ ముందు దేవుడికి గరిక పూజయితే చేశామండి. తర్వాత పువ్వులు చేశాను. తర్వాత పసుపు, కుంకుమ అన్నీ చేస్తున్నాను. ఇక్కడ వినాయకుడినైతే ఈసారి నేను ఫస్ట్ టైమ్ మేము 5 రోజులు ఉంచుకున్నాము. ఎప్పుడు ఏదో ఒక రోజులు రావడం, నాన్ వెజ్ తిన్న రోజులు పిల్లలు మనం ఆగామని పిల్లలు ఆగరు కదండీ! ఈసారి బుధవారం వచ్చింది. మేము లక్షవారం, శుక్రవారం, శనివారం కూడా 3 రోజులు నాన్ వెజ్ తినమండి. అందులోటి మేము సప్త శనివారాల వ్రతం కూడా చేస్తాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు. ఇప్పుడైతే వినాయకుడి వారి పూజ అయితే చేసుకున్నాం కదండీ! అందరికి నచ్చుతదనుకున్నాం మా వినాయకుడిని కూడా. ఇలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి.